తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా చివరి మండలం పెదగట్టు లింగమంతుల జాతర రేపు అనగా 16వ తారీఖు నుంచి మొదలుకొని 20వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా లక్షలాది మందితో మూలంగానే నామస్మరణతో ప్రారంభమవుతున్న వేళ అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారో తెలుసుకునేందుకు చైర్మన్ ఉన్నారు, దాంతోపాటు ఇవ్వగా ఉన్నారు. అలా నమస్తే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? ఇప్పటి వరకు ఈ నెల 16 నుంచి 20 వరకు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము గుడి మీద చలవ పండుగ అయితే శానిటేషన్ విషయాలు, మంచినీటి విషయాలు ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాటు చేయడం. అట్లాగే ఇక్కడ సంబంధించింది మొత్తానికి జాతర 5 రోజులు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, జిల్లా ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం. జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ జాతర గురించి ఎప్పటికప్పుడు విషయాలను కూడా తెలుసుకోవడం, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఇలాంటి ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రజలు ఆదరవుతారని భావిస్తున్నాం ఈ 5 రోజుల జాతర మొత్తంలో. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఏ రాష్ట్రాల నుంచి మనకు జాతరకు వచ్చే అవకాశం ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇది పోతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, లేకపోతే తమిళనాడు, కేరళ నుంచి కూడా అక్కడికి భక్తులు వస్తారు. అధిక సంఖ్యలో వాళ్ళందరికీ కూడా ఎలాంటి పార్కింగ్ సౌకర్యం కానీ ఆర్టీసీ వాళ్ళు కూడా దాదాపు 5 అన్ని డిపోల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం అన్ని డిపోల నుంచి కూడా బస్సులు ఆర్టీసీ సౌకర్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగాలి. ఇది కూడా పైన కూడా గుట్ట మీద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లు ఏ దిశకు వచ్చాయి? ఎందుకంటే 2 రోజుల ముందు ఏర్పాట్లు ఏ దిశకు వచ్చాయి? ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టుకోండి, పర్యవేక్షణ చేసుకోండి, మీటింగ్ పెట్టుకుని కలెక్టర్ గారు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇదే విషయాన్ని ఈవో గారు కృష్ణయ్య గారు ఉన్నారు, తెలుస్తుంది. సార్ చెప్పండి, ఇది ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 15 కోట్లు కేటాయించింది, అయినా కూడా శాశ్వతంగా నాకు ఎక్కడ కనిపిస్తుంది. దాని మీద చూస్తున్నారు. శాశ్వత పనుల దృష్టికి వచ్చే వరకు మన కలెక్టర్ గారు ఆల్రెడీ మాకు నియర్లీ ₹1 కోటి ఫండ్ పెట్టారని చెప్పి మౌఖికంగా చెప్పినారు. ఆ ఎస్టిమేట్స్ కూడా ఈరోజు ఇస్తున్నాము. ఆ పనులకు సంబంధించిన పనులు జాతర తర్వాత మేము మొదలు. అంటే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా మన రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాలు కూడా వేరే సంఖ్యలో వస్తున్నారు, లక్షల మంది భక్తులు వస్తున్నారు. కనీసం స్నానార్థాలు కూడా లేవని కూడా భక్తులు కొంతమంది డబ్బులు పెడుతుంది. దానికి ఇదే చూస్తున్నారు. ఇక్కడ కామన్గా ఈ జాతరకు వచ్చే భక్తులు బాత్రూమ్లలో కాకుండా షవర్ల కిందకి స్నానాలు చేస్తారు. వాళ్ళ కావాలంటే లేడీస్కు డ్రెస్సింగ్ రూమ్లు కూడా అరేంజ్ చేస్తారు. తాత్కాలికంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి అన్ని ఏర్పాటు చేసాము. ఎలాంటి భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం కల్పిస్తాం. మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకెళ్తుంది? మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేసినాము. మా డిపార్ట్మెంట్ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మంచి అన్ని పనులు మేము చేసాము. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు అన్ని చేస్తారు. కాకపోతే భక్తులు ఏమంటున్నారు అంటే కనీస సౌకర్యాలు కూడా లేవు, ఇంత పెద్ద జాతర వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. భక్తులకు మీరు ఏం చెప్తున్నారు? జాతర సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మామూలుగా జనరల్గా ఉన్నదాన్ని కొన్ని మౌలిక సదుపాయాలు జాతర తర్వాత కంప్లీట్ చేస్తాం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లింగమంతుల జాతర మనం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 16వ తారీఖు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 20 వరకు ముగింపు అవుతుంది. అయితే ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ భక్తులు వస్తున్నమాట వాస్తవమే, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము ఒక నయా పైసా కూడా గుడికి కేటాయించలేదు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులనే మేము మొత్తం కూడా వాడుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయినా 15 కోట్ల రూపాయలు కూడా అసలు ఎక్కడ కూడా పనులు అయినట్టు కనిపిస్తలేవు. ఎందుకంటే గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు కూడా వాటి మీద నడుచుకున్న దాఖలు కనిపిస్తలేవు. ఇప్పటికైనా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించండి ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం ₹5 కోట్ల శాశ్వత కట్టడాలు ఉంటే బాగుంటుంది.
చేసుకుంటారు. అంతేకాకుండా పోలీసులు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ సమస్య లేకుండా 2000 మంది పోలీసులతో ముందస్తుగా ప్రణాళిక రూపొందించడానికి 16 తారీఖు కూడా మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే వాహనాలు ఏదైతే ఉందో మొత్తం కూడా వాటికి వేరే మార్గాల నుంచి కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా మొన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదేపటి కూడా ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు కానీ పటిష్టమైన చర్యలు తీసుకుంటారని కూడా మనం తెలుపవచ్చు.